తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం ఎన్నో ఆలయాలకు, మఠాలకు ఆలవాలం. ఇక్కడి శక్తిపీఠాలు, శిల్పారామాలు జగత్ప్రసిద్ధి. కర్ణాటకలోని అమ్మవారి ఆలయాల్లో శృంగేరి శారదాంబ, కొల్లూరు మూకాంబిక, బెంగుళూరు బన్శంకరి, మహాలక్ష్మి, మహంకాళి, చాముండి, చౌడేశ్వరి, రేణుకాంబ ప్రసిద్ధ అమ్మవారుల ఆలయాలు పేరుగాంచాయి. వాటిలో కొల్లూరులో కొలువై ఉన్న శ్రీ మూకాంబికాదేవిని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని కొడచాద్రి కొండల్లో వెలసిన దైవం కొల్లూరు శ్రీ మూకాంబికాదేవి. ఈ పుణ్య ప్రదేశం పరశురాముని సృష్టి. పరశురాముడు అన్ని రాజ్యాలపైన దండెత్తి క్షత్రియ నిర్మూలన లక్ష్యంగా జైత్రయాత్ర సాగించాడు. ఇక్కడి రాజుని ఓడించి ఈ ప్రదేశాన్ని ఒక బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. కోప ఉపశమనానంతరం పరశురాముడు ఇక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకుంటాడు. అంతటి పరశురాముడే అక్కడ ఉండగా తనను పట్టించుకునేవారు ఉండరని భావించిన బ్రాహ్మణుడు ఈ స్థలం తనదని, అక్కడ చోటు ఇవ్వనని అన్నాడు. అప్పుడు సముద్రుణ్ణి ప్రార్థించగా ప్రత్యక్షమైన సముద్రుడు పరశురామునితో నీ పరుశువు విసిరినంత దూరం వరకు భూమిని ఇవ్వగలనని విన్నగించుకున్నాడు. ఈ విధంగా పరశురాముడు సృష్టించిన పుణ్య ప్రదేశం కనుక దీన్ని పరశురామ సృష్టిగా పేర్కొంటారు. ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని కొంత భాగాన్ని పరశురామ సృష్టి అంటారు. అందులో 7 పుణ్యస్థలాలున్నాయి. ఆ 7 ప్రదేశాల్లోనూ 7 ఆలయాలున్నాయి. ఈ ఆలయాలను స్వయంగా పరశురాముడే నిర్మించాడని ప్రతీతి. వాటిలో మొదటి పరశురామ సృష్టిగా ఈ కొల్లూరు మూకాంబికాదేవి ఆలయాన్ని పేర్కొంటారు. పరశురామ సృష్టిగా పిలువబడే మిగిలిన క్షేత్రాలలో ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడు నెలకొని ఉంటారు. ఈ కొల్లూరులో మాత్రమే పార్వతీమాత వెలసింది. ఆ పార్వతీమాత అపరావతారమే మూకాంబిక. కొల్లూరు క్షేత్ర దర్శనం సర్వపాపనాశనం, కోటి జన్మల పుణ్యకారకం. అమ్మవారి ప్రసన్న వదనం సదా చిద్విలాసిని అయి దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం కొడచాద్రి కొండల్లో సౌపర్ణిక నదీ తీరంలో వెలసింది. సుపర్ణ అనే గరుడ పక్షి తపఫలంగా ఈ సౌపర్ణికా నది ఆవిర్భవించింది. అది ప్రవహించే దారిలో 64 ఓషధుల్ని తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. అందుకే ఈ నదిలోని నీటి రుచి మధురంగా ఉంటుంది. ఈ ఆలయానికి 12 శతాబ్దాల చరిత్ర ఉంది. రాణి చెన్నమ్మాజీ, హళగల్లు వీరసంగయ్య ఆలయ జీర్ణోద్ధరణకు సంకల్పించి రాతి కట్టడాలను నిర్మించడం జరిగింది. ఈ స్థల ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలంటే దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞాన్ని, ఆ పుణ్య చరిత్రను తెలుసుకోవాలి. దీక్షసుత దాక్షాయణి, ఆమె పరమేశ్వరుని అర్ధాంగి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ అగ్రతాంబూలం అందుకోవలసిన అల్లుడిని చిన్న చూపుతో కనీసం యజ్ఞం గురించి కూడా ఈశ్వరునికి తెలియనివ్వలేదు. అల్లుని పిలవకుండా కూతుర్ని పిలవడం అసాధ్యం కనుక ఆమెకి ఆహ్వానం పంపలేదు. ఆ యజ్ఞానికి తరలి వెళ్తున్న మునిగణం ద్వారా విషయం తెలుసుకుని తండ్రి ఆచరించే కార్యానికి కన్న కూతురికి ఆహ్వానంతో పనేముందనుకున్న దాక్షాయిని పిలవకున్న యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఎదురైన అవమానాన్ని సహించలేక యజ్ఞకుండంలో దూకి ఆత్మార్పణ గావించింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చెయ్యడానికై వీరభద్రుని పంపించాడు. యజ్ఞమైతే భగ్నమయ్యింది, కాని ఈశ్వరుని హృదయం మాత్రం దేనిమీద లగ్నం కాలేదు. సతీదేవికి తన శరీరంలో అర్ధభాగాన్నిచ్చి అర్ధనారీశ్వర జ్యోతిర్లింగమై ఈ ప్రదేశంలో వెలిగాడు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన పుణ్యస్థలం ఇదే. ఒక ప్రదేశం పేరు ఆ ప్రదేశానికి ఓ ప్రత్యేకతని సంతరించి పెట్టి తరించిన వారితో ముడిపడి ఉంటుంది. ఆ విధంగా ఆ ప్రదేశంతో పాటుగా ఆయా చారిత్రక పౌరాణిక వ్యక్తులు కూడా చిరంజీవులై చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఈ కొల్లూరు క్షేత్రానికి ఆ పేరు ఎందుకొచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కల్పారంభంలో ఈ తపోవనంలో కోల మహర్షుల వారు సత్య సాక్షాత్కారానికై తపస్సునారంభించారు. హరిహర బ్రహ్మాదులను ఒకేసారి మెప్పించి వారిని ఒప్పించి
భూలోకానికి రప్పించి త్రిమూర్తుల ఏకత్వాన్ని లోకానికి చాటాలన్నదే కోల మహర్షి లక్ష్యం. అలా చేయగలిగితే న్యాయం, నీతి, ధర్మం అనే త్రిమూర్తులు కూడా ధరలో వెలుస్తాయని, 4 కాలాలు నిలుస్తాయని వారి విశ్వాసం. ఆ మహర్షి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమైనారు. ఆయన కోరిక మేరకి ఇక్కడే ఆ మూర్త రూపాలలో నిరంతరం సంచరిస్తూ ఉంటామని, భవిష్యత్తులో ఈ ప్రదేశం కోల మహర్షి పేరు మీద కొల్లాపురంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారు. ఆ కొల్లాపురమే కాలాంతరంలో కొల్లుపురమై ఇప్పుడు కొల్లూరుగా ప్రసిద్ధి చెందింది. ఈ కొల్లూరు క్షేత్రం శంకర భగవత్పాదుల వారికి దారి చూపిన మణిదీపం. ఆదిశంకరాచార్యుల వారు బాల్యంలో అమ్మని వదిలివచ్చి అమ్మనుగన్న ఈ అమ్మను శరణుజొచ్చి అద్వైత సూత్రాలను ప్రవచించిన తత్వవేత్త, మహాజ్ఞాని, దార్శనికుడు. ఆయనకి ఇక్కడి మూకాంబికాదేవికి గల అనుబంధం తల్లి తనయుల సంబంధం. జ్ఞానార్జనకై చేసే దేశాటనలో భాగంగా 8 ఏళ్ల వయసులో ఇటుగా వచ్చారు శంకర భగవత్పాదుల వారు. ఈ ఊరి దరిదాపులకు వస్తుండగా చీకటి పడింది. ఊరిని రక్షించే గ్రామదేవత చీకటి పడినాక ఊరిలోకి ఎవ్వరినీ రానివ్వదు. అలా వచ్చిన వారిని మింగేస్తుంది. ఈ విషయం తెలిసి కూడా ఆ బాల సన్యాసి ఊరి పొలిమేరలు దాటి ఊరిలోకి అడుగుపెట్టాడు. అంత అమ్మవారు ప్రత్యక్షమై శంకరాచార్యులని మింగబోయింది. అప్పుడు శంకరాచార్యులు, రక్షించే తల్లికి భక్షించడం తగదమ్మా అన్నాడు. ఆ బాలదటువు మాటలకు ముగ్ధురాలైన అమ్మవారు భీకరాకృతిని విడచి చిరునవ్వుతో శాంత గంభీరమైన ముద్రలో దర్శనమిచ్చింది. ఇప్పటికీ ఆ రూపంలోనే చిద్విలాసిని అయి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ పుణ్యస్థలానికి ఉన్న స్థల పురాణం విశిష్టమైంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాల ఏకరూపమై విరాజిల్లుతున్న మహామాత సర్వమంగళాదేవి. ఆ తల్లిని కొలిచిన చాలు సకల విద్య, ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. అమ్మలగన్న ఈ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ దుర్గమ్మ. ఆ దుర్గమ్మ అవతారమే ఈ మహామాత మూకాంబిక. బ్రహ్మదేవునికి పరమభక్తుడైన దానవ చక్రవర్తి కంహాసురుడు. ఆ చతుర్ముఖుని వరప్రభావం చేత అతనికి సృష్టిలోని ఏ పురుషుని చేత, ఏ ప్రాణి చేత మరణం రాదు. తనని ఎదిరించేవాడు లేడన్న గర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు కంహాసురుడు. మునుల్ని, ఋషుల్ని తపస్సు చేసుకోనివ్వడు. పూజా పునస్కారాలు, జపతపాదులు జరగనివ్వడు. ఆ రాక్షసరాజు భార్య చంద్రప్రభ సర్వమంగళాదేవికి మహాభక్తురాలు. ఒకసారి శుక్రాచార్యుల వారి ఆదేశం ప్రకారం శివుని గురించి తపస్సు చేసి మృత్యుంజయుడుగా వరం పొందడానికి బయలుదేరాడు. శివుని వరం కోరబోయే సమయంలో అతని గొంతు నుంచి మాటలు రాకుండా మూగవానిగా చేసింది అమ్మవారు. అప్పటి నుండి కంహాసురుడు మూకాసురునిగా మారాడు. ఆ మూకాసురుని సంహరించిన కాళీమాతయే మూకాంబికయై వెలసి కొల్లూరు క్షేత్రంలో భక్తుల కోరికలను నెరవేరుస్తున్నదని విశ్వసిస్తారు. ఇక్కడి ఆలయంలోని మరో ప్రత్యేకత జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం హిందూ దేవాలయాల్లో మరెక్కడా కానరాని ప్రత్యేకతను కలిగి ఉంది. ఇటు సృష్టిలో లయకారకులు, అటు జ్ఞాన ధన ధైర్య దేవతలు చేరి భిన్నత్వాన్ని జయించి ఏకత్వాన్ని సాధించిన విశిష్టత ఈ జ్యోతిర్లింగంలో చూడవచ్చు. ఇక్కడి జ్యోతిర్లింగం విశిష్టమైనది. ఈ స్వయంభూలింగ ఆవిర్భావానికి కారకుడైనవాడు కోల మహర్షి. శాంతి స్థాపనకై సమకట్టిన ఈ మహర్షి కుడికాలి బొటనవేలిపై నిలిచి సంవత్సరాల తరబడి తదేక దీక్షతో తపస్సునాచరించగా త్రిమూర్తులు ప్రత్యక్షం కాగా వారిని అక్కడే నెలకొని సకల లోకాలను సమస్త సన్మంగళమై వర్ధిల్ల చేయవలసిందిగా వేడుకున్నాడు. అందుకే శ్రీచక్రంలోని బిందు రూపాన్నుండి ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. కంహాసుర సంహారానంతరం దేవి శ్రీ మూకాంబిక అమ్మవారు కూడా ఇదే జ్యోతిర్లింగంలో లీనమైనారు. ఈ జ్యోతిర్లింగ దర్శనం సర్వపాపహరణం. అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా కనుల పండుగగా జరుగుతాయి. ఆ వైభవాన్ని మనము కనులారా చూద్దాం. ఇక్కడి విశేష ఉత్సవాలంటే దేవీ నవరాత్రులు.
పాడ్యమి నుండి విజయదశమి వరకు అమ్మవారు 9 అవతారాల్లో 9 విశిష్ట అలంకరణల్లో దర్శనమిస్తారు. ముఖ్యంగా రథోత్సవం. ఈ రథోత్సవ సమయంలో అమ్మవారి ప్రసాదాన్ని అందుకోవడంతో జన్మ ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. ప్రసాదాన్ని పొందడానికి ఎంతగా ఆతృత చెందుతున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతగా పరితపిస్తున్నారు. ఆ తల్లి ఆశీస్సులు వారికి సర్వకాల సర్వావస్థల్లోనూ లభించి సుఖశాంతులతో విలసిల్లాలని మనము కోరుకుందాం. పడమటి కనుమల్లోని పుణ్యక్షేత్రాల్లో హోరనాడులో నెలకొన్న అన్నపూర్ణేశ్వరీ దేవి కూడా ప్రసిద్ధమైంది. కాశీలోని అన్నపూర్ణాదేవి తర్వాత ఇక్కడి అన్నపూర్ణమ్మ తల్లి అంతటి ఫలవంతమైన దేవత. ఈ తల్లి ఆశీస్సులు ఉంటే చాలు, పాడి పంటలకు లోటే ఉండదు. భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అంటూ ఆ అన్నపూర్ణమ్మని ఆశ్రయించిన చాలు, పచ్చని పంట పొలాలతో ధాన్యం నిండిన గాదెలతో ఊళ్ళన్నీ పచ్చగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి. శంకరునిలాగే అన్నపూర్ణమ్మ కూడా కోరినదిచ్చే కల్పవల్లి, అడగకనే అమర్చిపెట్టే అమృతవల్లి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థ్యం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అవును, అందరికీ అమ్మ ఆ పార్వతీమాత, ఆ అన్నపూర్ణేశ్వరి. ఆ ఆది దంపతులైన శివపార్వతుల అండ ఉంటే చాలు, ఈ లోకం ఆనంద నిలయమే అవుతుంది. కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యాలున్నాయి. రైలు మార్గంలో బెంగళూరు నుంచి మంగళూరు వరకు వస్తే అక్కడి నుంచి 3 గంటల ప్రయాణం. ఈ బస్సు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ కొండలు, లోయలు, పచ్చని చెట్లతో, చల్లని గాలితో స్వచ్ఛమైన వాతావరణం మధురానుభూతుల్ని కలిగిస్తుంది. కర్ణాటక రాష్ట్రం పడమటి కనుమల్లో నెలకొన్న 7 ముక్తిదాయకమైన పుణ్యక్షేత్రాల్లో ఈ కొల్లూరు క్షేత్రం కూడా ఒకటి. ఆ తల్లి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకుందాం.